హాయ్ స్టూడెంట్స్, ఐ ఆమ్ విఎస్ రావు. ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి త్రీకాలం క్యాష్ బుక్ స్టార్ట్ చేస్తున్నాం. సెకండ్ ప్రాబ్లం ఇది త్రీకాలం క్యాష్ బుక్లో. ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్లుగా త్రీకాలం అంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. క్యాష్, బ్యాంకు, డిస్కౌంట్ ఈ మూడు ఉన్నదాన్ని త్రీకాలం అంటారు. టోటల్గా త్రీకాలం క్యాష్ బుక్ 12 కాలమ్స్ ఉంటాయి. సో డెబిట్ సైడ్ డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్ అవి కామన్. అవి డిస్కౌంట్, అలౌడ్, క్యాష్, బ్యాంకు. సేమ్ క్రెడిట్ సైడ్ కూడా డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డిస్కౌంట్ రిసీవ్డ్, క్యాష్, బ్యాంక్ అని ఇవి కాలమ్స్ త్రీకాలం క్యాష్ బుక్లో. డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ అండి. సో డెబిట్ సైడ్ ఆల్ ది రిసీవ్డ్స్ అపియర్, క్రెడిట్ సైడ్ ఆల్ ది పేమెంట్స్ అపియర్ అండి. రిసీవ్డ్స్ అంటే క్యాష్ ఇన్ఫ్లో, పేమెంట్స్ అంటే క్యాష్ అవుట్ఫ్లో అండి. మనకి మనీ బిజినెస్లోకి వస్తుందంటే మనం డెబిట్ సైడ్ రాస్తాం. సో మనీ బిజినెస్ నుంచి బయటకు వెళ్తుందంటే అవుట్ఫ్లో కాబట్టి మన పేమెంట్ సైడ్ రాస్తాం. ఒకసారి ఈ ప్రాబ్లమ్స్ చూద్దాం మనం. జనరల్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్లా ఉంటాయి ప్రాబ్లమ్స్. అవి ఇది 12 మార్క్స్ మనకి ఈ ప్రాబ్లం వెయిటేజ్. ఇది 2025 January 1st ప్రిపేర్ త్రీకాలం క్యాష్ బుక్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అన్నారు. క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్ అని. ఇది ఇంతకుముందు చెప్పుకున్నాం. క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే అర్థమైందని బ్యాలెన్స్ అని, క్యాష్ అట్ బ్యాంక్ అంటే కూడా బ్యాలెన్స్ అండి. ఇది జనవరి మంత్ బ్యాలెన్స్ అంటే అర్థమైందండి. 2024 December 31st క్లోజింగ్ బ్యాలెన్స్ బికమ్స్ January 1st ఓపెనింగ్ బ్యాలెన్స్ అండి. దీన్ని ఎట్లా రాయాలి మనము? టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. మనకి ఇది ఫేవరబుల్ కాబట్టి, రిసిప్ట్ కాబట్టి రాస్తున్నాం. ఇది రిసిప్ట్ సైడే వస్తాయండి రెండు కూడా మనకి. సో రిసిప్ట్ కన్ఫర్మ్ అయిందండి. ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్తో స్టార్ట్ అయ్యింది త్రీకాలం క్యాష్ బుక్ అండి. నెక్స్ట్ వన్ ఏముందో క్యాష్ సేల్స్ అండి. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, సేల్ అంటేనే మనీ రిసీవ్డ్ అండి. సో మనీ ఇన్ఫ్లో కాబట్టి వాట్ ఈస్ ద ఎంట్రీ? క్యాష్ అకౌంట్ అటార్ టు సేల్స్ అకౌంట్. క్యాష్ మనకి ఇన్ఫ్లో, ఇన్ఫ్లోని ఏమంటారండి? రిసీప్ట్. ఇది మనకి వన్ మోర్ రిసీప్ట్ అండి. నెక్స్ట్ పెయిడ్ ఇంటూ బ్యాంక్ అండి. పెయిడ్ ఇంటూ బ్యాంక్ అంటే దాన్ని ఎట్లా వచ్చి మనము క్యాష్ డిపాజిటెడ్ ఇన్ బ్యాంక్ అని అర్థం అండి. మీనింగ్ అంటే క్యాష్ అవుట్ఫ్లో అవుతుందా, ఇన్ఫ్లో అవుతుందా? క్యాష్ అవుట్ఫ్లో అవుతుంది. బట్ ఫర్ ఎగ్జాంపుల్ హూ ఈజ్ ద రిసీవర్? బ్యాంక్ ఈజ్ ద రిసీవర్ అండి. సో ఎంట్రీ విల్ బి బ్యాంక్ అకౌంట్ అటార్ టు క్యాష్ అకౌంట్. ఇక్కడ ఒకసారి నేను ఎంట్రీ కూడా మెన్షన్ చేస్తున్నాను చూడండి. సో బ్యాంక్ అకౌంట్ అటార్ టు క్యాష్ అకౌంట్. మరి దీన్ని ఏమంటారు? బ్యాంక్ ఉన్నదాన్ని, క్యాష్ ఉన్నదాన్ని ఏమంటారు? రిసీప్ట్ అండ్ పేమెంట్ అండి. సో బ్యాంక్ ఏమో రిసీప్ట్లో రావాలి, రిసీప్ట్ సైడ్ బ్యాంక్లో రాస్తాను, పేమెంట్ సైడ్ ఏమో క్యాష్లో రాస్తాను. చాలా క్లియర్గా ఉంది చూడండి. బ్యాంక్ కాలం ఇంక్రీజ్ అయింది, క్యాష్ కాలం డిక్రీజ్ అయిందండి. ఎందుకంటే బ్యాంకులో డబ్బులు వేసాం, ఆఫీసులో నుంచి మనీ తీసుకెళ్ళి బ్యాంకులో వేసాం కాబట్టి అవర్ బ్యాంక్ కాలం విల్ బి ఇంక్రీజ్, అవర్ క్యాష్ కాలం విల్ బి డిక్రీజ్డ్ అండి. నెక్స్ట్ అండ్ అందుకు ఇది ఏమన్నాను, ఇది వచ్చేసి నాట్ ఓన్లీ రిసీప్ట్ అండి, నాట్ ఓన్లీ పేమెంట్, రిసీప్ట్ అండ్ పేమెంట్ అండి. కాంట్రా అంటే అది మీనింగ్. నెక్స్ట్ పర్చేజ్డ్ స్టేషనరీ అండి. ఏది పర్చేజ్ చేసినా, ఏది కొనుగోలు చేసినా మనకి మనీ పోతుంది అంటే అవుట్ఫ్లో అండి, పేమెంట్ అండి అది. సో దిస్ ఇస్ ద పేమెంట్ సైడ్ అండి. పెయిడ్ మిషనరీ చూడండి, ఆయన ఇచ్చారు పర్చేజ్ అన్నా, పెయిడ్ అని, ఇవన్నీ పేమెంట్స్. పెయిడ్ మీన్స్ క్యాష్ అవుట్ఫ్లో. మిషనరీ అకౌంట్ అటార్ టు చెక్ కాబట్టి బ్యాంక్ అండి, పేమెంట్ అండి. సో మహేష్కి ఎంత ఇవ్వాలి మనం యాక్చువల్గా మీరు అర్థం చేసుకుంటే 280 + 20 అండి, 300 రూపీస్ ఇవ్వాలి. టోటల్ డ్యూ 300 అండి. బట్ ఈ యాక్సెప్టెడ్ ఫర్ 280 అండి. 20 రూపీస్ ఈజ్ ద బెనిఫిట్ ఫర్ అస్ అని గుర్తుపెట్టుకోవాలి. డిస్కౌంట్ రిసీవ్డ్ అది. నెక్స్ట్ అండ్ గేవ్ చెక్ ఫర్ పర్చేజెస్ అండి. పర్చేజ్ అంటేనే పేమెంట్, పేమెంట్ అంటే అవుట్ఫ్లో అండి. కాబట్టి చెక్ ద్వారా పర్చేజ్ చేసాం గుర్తుపెట్టుకోండి. ఎక్కడ రాయాలి మనము? బ్యాంక్ కాలం రాద్దాం. అమౌంట్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ యూజ్ అండి. అదే అమౌంట్ విత్డ్రాన్ ఫ్రమ్ మనకి వచ్చేసి బ్యాంక్ అంటే కాంట్రా. మళ్ళీ అది ఇంతకుముందు ప్రాబ్లం చేసాం మనం. అమౌంట్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ అని ఆపేసి అది కాంట్రా అండి. క్యాష్ టు బ్యాంక్. కాంట్రా అంటే మళ్ళీ వచ్చేసి క్యాష్ బుక్లో డెబిట్, క్రెడిట్ సైడ్ రావాలి. కానీ ఇది పర్సనల్ యూజ్ గుర్తుపెట్టుకోండి. పర్సనల్ యూజ్. పర్సనల్ అంటే మనకి ఏం గుర్తు? డ్రాయింగ్స్ అండి. డ్రాయింగ్స్ ఎప్పుడు డెబిట్లో ఉండాలి. డీ ఫర్ డెబిట్ గుర్తుపెట్టుకోండి. డ్రాయింగ్స్ అకౌంట్ అటార్ టు బ్యాంక్ అకౌంట్ అండి, పేమెంట్ అండి. అంటే బిజినెస్లో నుంచి, అంటే బిజినెస్ అకౌంట్లో నుంచి మనీ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా అర్థం కావడం కోసం. 18th అండ్ రిసీవ్డ్ ఫ్రమ్ సురేష్. రిసీవ్డ్ అనే మాట ఇచ్చారు. రిసీవ్డ్ అంటే క్యాష్ ఇన్ఫ్లో అండి. మనకి మనీ ఇచ్చారు. ఎంత ఇచ్చారు చూడండి? చెక్ ఫర్ 1970 ఫర్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ 2000 అండి. ఇక్కడ కొంచెం చూడండి, జాగ్రత్త అర్థం చేసుకోవాలి. ఫర్ ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ 2000. యాక్చువల్ సురేష్ మనకి ఎంత ఇవ్వాలండి? ఇది 2000 రూపీస్ ఇవ్వాలి. బట్ అవర్ ఓనర్ యాక్సెప్టెడ్ ఫర్ 1970. సో హౌ మచ్ డిఫరెన్స్ ఉంది మనకి? 30 రూపీస్ డిఫరెన్స్ ఉందండి. 30 రూపీస్ మనకి ఏమవుతుంది? డిస్కౌంట్ అలౌడ్ అండి. ఎట్లా రాయాలి మనం ఇప్పుడు? ఇది 1970 రిసీవ్డ్ సైడ్ బ్యాంక్ కాలం రాయాలి, 30 రూపీస్ డిస్కౌంట్ కాలం రాయాలి. రెండు కలిపితే 2000 అవుతుంది. ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఇచ్చారు. ఇది మనకి రిసీవ్డ్ సైడ్ అండి. డ్రూ ఫ్రమ్ బ్యాంక్ అండి, డ్రా ఫ్రమ్ బ్యాంక్ అండి.
₹1000 బ్యాంకులు డ్రా చేస్తాం. మరి ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా వచ్చే డ్రూ ఫ్రమ్ బ్యాంకే ఉందండి, కానీ పర్సనల్ యూజ్, ఇది ఆఫీస్ యూజ్ అండి. డ్రూ ఫ్రమ్ బ్యాంక్ అంటే మీనింగ్ ఏంటంటే క్యాష్ ఇన్ఫ్లో అవుతుంది, మన హూ ఈజ్ ద గివర్, బ్యాంక్ ఈజ్ ద గివర్. సో ఇక్కడ ఒక ఎంట్రీ, కాంట్రా ఎంట్రీ కొంచెం జాగ్రత్త తీసుకోండి. క్యాష్ అకౌంట్ అటార్ టు బ్యాంక్ అకౌంట్ అండి. అంటే క్యాష్ కాలం పెరుగుతుందండి, క్యాష్ కాలం పెరుగుతుంది అంటే ఇది రిసీవ్డ్ సైడ్ రావాలి, ఇది పేమెంట్ సైడ్ రావాలి. అంటే క్యాష్ కాలంలో రిసీవ్డ్ సైడ్ అంటే బ్యాంక్ కాలంలో పేమెంట్ సైడ్. చూడండి ఎంత ఈజీగా ఉంది. ఇక్కడ బ్యాంక్ టు క్యాష్ అన్నా కదా, బ్యాంక్ ఏమో రిసీవ్డ్ సైడ్ బ్యాంక్ కాలంలో రావాలి, పేమెంట్ సైడ్ క్యాష్ కాలంలో రావాలి. ఇదండి. సో రిసీవ్డ్ సైడ్ క్యాష్ కాలంలో రావాలి, పేమెంట్ సైడ్ బ్యాంక్ కాలంలో రావాలి. ఇట్లా రాసుకుంటే రాయడం చాలా ఈజీగా ఉంటుంది. ఇది నెక్స్ట్ అంటే పెయిడ్ వేఎస్ అన్నారు, ఇది తెలిసిందే. వేఎస్ అకౌంట్ అటార్ టు క్యాష్ అకౌంట్ పేమెంట్ అండి. బ్యాంక్ రిటర్న్ సురేష్ యొక్క డిజానర్, సురేష్ యొక్క మనకి ఎప్పుడు వచ్చి 18th వచ్చింది, చెక్ డిజానర్ అయింది, ఆటోమేటిక్ క్యాన్సిల్ చేయాలి. ఇంతకుముందు మనం రిసీప్ట్ రాసాము, మరి క్యాన్సిల్ చేయాలంటే ఏం చేయాలి, మనము యాస్టీస్గా పేమెంట్స్ చేయడం రాయాలి. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ అమౌంట్ ఇవ్వలేదు కదా సార్, అమౌంట్ ఇచ్చారండి పైన ఆల్రెడీ సురేష్ ఈజ్ మెన్షన్ ఇన్ ద ప్రాబ్లం. ఇక్కడ మళ్ళీ అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. 1970 అమౌంట్ ఉంది, ₹30 డిస్కౌంట్ ఉంది, సురేష్ క్యాన్సిల్ చేయాలి, 1970ని క్యాన్సిల్ చేయాలి, ₹30 కూడా క్యాన్సిల్ చేయాలండి. ఆటోమేటిక్ సురేష్ అకౌంట్ నల్లిఫై అవుతుందండి. మళ్ళీ మనకి ఫ్రెష్గా ఎంత ఇవ్వాలి, అప్పుడు ఆయన 2000 ఇవ్వాలి, ప్లస్ బ్యాంక్ ఛార్జెస్ కూడా ఉన్నాయి. గుర్తుపెట్టుకుంటే బ్యాంక్ ఛార్జెస్ ఎంత ఉన్నాయండి, యాజ్ పర్ పాస్బుక్ ₹10. ఈ ₹10 కూడా ఎవరి నుంచి కలెక్ట్ చేయాలి మనము, ఫర్ ఎగ్జాంపుల్ లేటర్ సురేష్ నుంచి కలెక్ట్ చేయాలి. సో బ్యాంక్ ఛార్జెస్ మనకి ఎక్స్పెండిచరే కాబట్టి మన అకౌంట్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి పేమెంట్ సైడ్ అండి. ఈ ప్రాబ్లం కూడా మనకి ఏదైనా కాంట్రా ఎంట్రీ మెయిన్గా ఉందండి, చెక్ డిజైనర్ మెయిన్గా ఉంది. ఇది ప్రాబ్లం మొత్తం కూడా మనకి ఇచ్చిన ప్రాబ్లం రిసీవ్డ్స్గా పేమెంట్స్గా డివైడ్ చేసాం. ఇంతకుముందు చెప్పి మనం వచ్చి కాలమ్స్ ప్రొవైడ్ చేద్దాం. టోటల్ 12 కాలమ్స్ అనుకున్నాం కదా, డెబిట్ సైడ్ 6 కాలమ్స్, సేమ్ కాలమ్స్ క్రెడిట్ సైడ్ కూడా 6 కాలమ్స్ అండి. ప్రాబ్లం సొల్యూషన్లోకి వెళ్తే హెడ్డింగ్ ఏమంటారని ఎగ్జామ్లో 3 కాలమ్ అండ్ క్యాష్ ఫ్లో. మీరు ఎగ్జామ్లో పేజీ తీసుకుంటే పేజీని హాఫ్ ఆఫ్ చేయండి, కొంచెం పెద్దగా, ఎందుకంటే కాలమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పేజీని హాఫ్ ఆఫ్ చేయండి. చేసిన తర్వాత మీరు ట్రాన్సాక్షన్స్ బట్టి ఒక పేజీ ఇట్లా డబల్ లైన్ ఇచ్చుకోండి. ఈ సైడ్ మనం చెప్పుకుని 6 రావాలండి. 6 అంటే ఏం చెప్పుకున్నాం, ఒక డేట్ కాలం, పర్టికులర్స్ కాలం, ఎల్ఎఫ్ కాలం, డిస్కౌంట్ కాలం, క్యాష్ కాలం, బ్యాంక్ కాలం. చూడండి, డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్, ఈ 3. ఇదంతా కూడా మనీ గురించి, డిస్కౌంట్ అలౌడ్, క్యాష్, బ్యాంక్. సేమ్ లైన్స్ అండి. డేట్ కాలం, పర్టికులర్స్ కాలం, ఎల్ఎఫ్ కాలం, డిస్కౌంట్ కాలం, క్యాష్ కాలం అండ్ బ్యాంక్ కాలం అండి. ఈ ఫార్మాట్ కూడా మార్క్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. డేట్ అండ్ ఇక్కడ పర్టికులర్స్, ఎల్ఎఫ్ అండ్ డిస్కౌంట్ అలౌడ్ రూపీస్, క్యాష్ రూపీస్ అండ్ బ్యాంక్ కూడా రూపీస్ అండి. నెక్స్ట్ సేమ్ లైన్స్ అండ్ డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్, డిస్కౌంట్ రిసీవ్డ్, క్యాష్ రూపీస్, బ్యాంక్ కూడా రూపీస్ అండి. ఈ సైడ్ ఏమంటాం మనం, సిఆర్ సైడ్. ఈ సైడ్ ఏం రాస్తామండి, పేమెంట్స్ అవుట్ఫ్లో అండి, క్యాష్ అవుట్ఫ్లో. ఈ సైడ్ ఏం రాస్తామండి, రిసీవ్డ్స్. ఈ సైడ్ని డిఆర్ సైడ్ అండి. ఒకవేళ మీకు ఎగ్జామ్లో డిస్కౌంట్ రిసీవ్డ్, అలౌడ్, మీకు డిస్కౌంట్ అలౌడ్, రిసీవ్డ్ కన్ఫ్యూజ్గా ఉంటే ఇక్కడ డిస్కౌంట్ అని రాయండి, ఇక్కడ డిస్కౌంట్ అని రాయండి. ఆటోమేటిక్ ఈ సైడ్ని డిస్కౌంట్ అలౌడే అంటారు, ఆ సైడ్ రాసిన డిస్కౌంట్ని డిస్కౌంట్ రిసీవ్డే అంటారు. తీసుకోండి, ఫస్ట్ వన్ ఈజీగా ఉంటుంది. 25 బ్యాలెన్స్ అండి. బ్యాలెన్స్ ఎప్పుడు, క్యాష్ ఎప్పుడు ఇక్కడే ఉంటుందండి, బ్యాంక్ ఫేవరబుల్ కాబట్టి ఇక్కడ ఉంటుందండి. అదే ఓడి ఇస్తే ఇక్కడ ఉంటుందండి. ఇంకో మాట ఏంటంటే దీన్ని వచ్చి డిఆర్ బ్యాలెన్స్ అంటారు, గుర్తుపెట్టండి. క్యాష్ బుక్లో బ్యాంక్ డెబిట్ బ్యాలెన్స్ అంటారు. సో డేట్ వచ్చేసి 2025 జనవరి 1 అండి. మన 2 సార్లు రాయాలి అవసరం లేదండి, ఎందుకంటే 2 ఒకటే డేట్ కాబట్టి. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అండి. ఆఫీసులో క్యాష్ ఎంత ఉంది, జస్ట్ మన దగ్గర ₹410 ఉంది. అకౌంట్లో మనీ ఎంత ఉందండి, 8,920 ఉంది. ఈ ప్రాబ్లమ్స్ మనకి ఆర్పి త్రివేది ఉందండి, మనకి పంకజ్ పబ్లికేషన్స్లో ప్రాబ్లం ఇది, మీరు చూడొచ్చు కూడా. తర్వాత సెకండ్ ట్రాన్సాక్షన్ క్యాష్ సేల్స్ అండి. సేల్ అంటే ఆల్రెడీ రాసిన రిసిప్ట్ అని. మనీ వస్తుంది, దేనివల్ల మనీ వస్తుంది మనకి, సేల్స్ వల్ల వస్తుంది. చెక్ అనే మాట ఎక్కడ వాడలేదు కాబట్టి క్యాష్ రూపంలో తీసుకుంటున్నాం అండి.
4,500. సెకండ్ ఈజ్ ఓవర్ హెడ్. ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఓవర్ హెడ్, తర్వాత క్యాష్ ట్రాన్సాక్షన్ ఓవర్ హెడ్. పెయిడ్ ఇంటూ బ్యాంక్ అండి. ఫస్ట్ నేను చెప్పాను మనం బ్యాంకులో డబ్బులు వేసాం. ఇది కొంచెం జాగ్రత్తగా చేయండి. మనం బ్యాంకులో డబ్బులు వేసాం, ఫస్ట్ బ్యాంకులో రాసేయండి. మనది వచ్చేసి బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయింది, మరి ఎక్కడ తగ్గాలి? క్యాష్ తగ్గాలండి. ఈ వైపు క్యాష్ కూడా సేమ్ అమౌంట్ అండి, 4,000. ఫస్ట్ అమౌంట్స్ రాస్తే తర్వాత వర్డింగ్ అనేది మీకు చాలా ఈజీ అనిపిస్తుంది. ఇక్కడ అమౌంట్ బ్యాంకులో ఉంది కాబట్టి, బ్యాంక్ కాలంలో అమౌంట్ ఉంది కాబట్టి మీరు ఏం రాయొచ్చండి? ఇక్కడ క్యాష్ అని రాయాలి. క్యాష్ అకౌంట్ ఆర్ క్యాష్ అని రాయండి. డేట్ వచ్చేసి 3rd. సి పెట్టండి. ఇక్కడ అమౌంట్ వచ్చేసి క్యాష్ కాలంలో ఉంది కాబట్టి దానికి రివర్స్ రాద్దాం మనం, బై బ్యాంక్. బ్యాంక్ అకౌంట్ సి అండి. డేట్ వచ్చేసి ఇదే స్టార్టింగ్ కాబట్టి 2025 జనవరి 3rd. తర్వాత మీరు థింక్ చేసి ఈజీగా అర్థమవుతుందండి. మన అకౌంట్లో పెరిగిందండి, మన అమౌంట్ ఎక్కడ తగ్గింది? మన ఆఫీస్ అమౌంట్ తగ్గింది. చూడండి, క్లియర్గా చూడండి. బ్యాంకులో పెరిగింది, ఆఫీసులో తగ్గిందండి అమౌంట్ వేయటం వల్ల. నెక్స్ట్ అండ్ 5th వన్, పర్చేజ్ స్టేషనరీ. ఆల్రెడీ పేమెంట్ రాసాం. పర్చేజ్ అంటేనే పేమెంట్ అండి. డేట్స్ ఆల్రెడీ 5th. దేనివల్ల మనకి మనీ అవుట్ఫ్లో అయిందండి? స్టేషనరీ అండి. పర్చేజ్ రాయకండి. పర్చేజ్ అనే పదం గూడ్స్గా రాయాలి. స్టేషనరీ, చెక్ అని ఎక్కడ మెన్షన్ లేదు కదా, 100 రూపీస్ అండి. నెక్స్ట్ అండి పెయిడ్ మహేష్ అండి. పెయిడ్ ఈజ్ మెన్షన్. పెయిడ్ అంటే పేమెంటు, పెయిడ్ అంటే పేమెంటు, రిసీవ్డ్ అంటే రిసీప్ట్. అట్లా పెయిడ్ అంటే పేమెంటు. బ్లైండ్ కూడా రాయొచ్చు, అర్థం కాని కూడా రాయొచ్చు అండి. ఇట్లా ఎక్కువగా పెయిడ్ రిసీప్ట్ ఉంటాయి, మీరు సగం ప్రాబ్లం రాయొచ్చు ఈజీగానే. పెయిడ్ మహేష్ అంటే బై మహేష్ అండి. ఎవరు పే చేసాం మనం? బై మహేష్ అండి. బై మహేష్ అకౌంట్. ఎంత పే చేసామండి? 280. చెక్ ద్వారా చూసుకోండి మీరు కాంటాక్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్లో అండర్లైన్ చేసుకోండి చెక్ అనమాట. చెక్ ద్వారా 280 పే చేసామండి. మహేష్కి మనము 280 పే చేసాం. మనకి డిస్కౌంట్ ఎంత ఇచ్చారండి? ఆయన 20 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు. యాక్చువల్గా మహేష్కి మనం 300 రూపీస్ ఇవ్వాలి, అందులో 20 రూపీస్ మనకి డిస్కౌంట్ పోతే 280 చెక్ మనం ఇష్యూ చేసామండి. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ గేవ్ చెక్ ఫర్ పర్చేజెస్ అండి. మళ్ళీ కొన్నామండి. పర్చేజ్ అంటేనే పేమెంట్ చెప్పా కదా, మళ్ళీ బై పర్చేజెస్ అండి. బై పర్చేజెస్ అండి. అకౌంట్ అండి. చెక్ అన్నమాట వాడండి. చూడండి ఇక్కడ చెక్ అన్నారు అంటే బ్యాంకు ద్వారా. ఇప్పుడైతే గూగుల్ పే అంటున్నాగా అట్లా బ్యాంకు ద్వారా. మన బ్యాంక్ అకౌంట్ తగ్గింది కాబట్టి నేను బ్యాంక్ కాలంలో రాశానండి 1500. చెక్ అనే మాట లేదంటే మన క్యాష్లో రాసేవాళ్ళం. తర్వాత అమౌంట్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ ఫర్ పర్సనల్ యూజ్. పర్సనల్ ఇంపార్టెంట్. డ్రాయింగ్స్ ఎప్పుడు డెబిట్ ఉండాలి, డ్రాయింగ్స్ ఎప్పుడు మనకి పేమెంటేను కాబట్టి బై డ్రాయింగ్స్ అండి. డ్రాయింగ్స్ మళ్ళీ మన క్యాష్ ఉంటుంది, చెక్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ పర్సనల్ యూజ్ అంటే మన క్యాష్లో రాస్తాం, కానీ ఎక్కడి నుంచి డ్రా చేశాడు ఆయన? ఫ్రమ్ బ్యాంక్ అనే మాట మెన్షన్ చేశారు. బ్యాంక్ నుంచి డ్రా చేసుకున్నారు ఆయన ఇంటి కోసం 500 రూపీస్ అండి. అంటే ఆఫీస్లో అకౌంట్ ఏమైందండి? 500 రూపీస్ తగ్గిపోయింది. ఎప్పుడు కూడా ఈ పక్క రాసి తగ్గడం అండి, ఈ పక్క రాస్తే పెరగటం. ఇక్కడ రాస్తే క్యాష్ కాలం పెరుగుతుంది, ఇక్కడ రాస్తే బ్యాంక్ కాలం పెరుగుతుంది, ఇక్కడ రాస్తే క్యాష్ తగ్గుతుంది, ఇక్కడ రాస్తే బ్యాంకు మన అకౌంట్ బ్యాలెన్స్ తగ్గుతుంది అని అర్థం. నెక్స్ట్ రిసీవ్డ్ ఫ్రమ్ సురేష్. రిసీవ్డ్ అనే మాట ఉంది క్లియర్గా. చెక్ అనే మాట కూడా ఉందండి. రిసీవ్డ్ ఉంది, చెక్ ఉందండి. క్రెడిట్ మన డెబిట్ సైడ్ రాస్తున్నాం. రిసీవ్డ్ అంటే మనం ఆలోచించాల్సిన ఏం లేదు. టు సురేష్ అకౌంట్ అండి. టు సురేష్ అకౌంట్ అండి. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది చాలామంది. ఇక్కడ 2000 రాసి 1970 డిస్కౌంట్ రాస్తారు. కాదండి, అకౌంట్ అంటే మొత్తం 2000 అండి. 2000లో అవర్ ఓనర్ యాక్సెప్టెడ్ ఫర్ 1970 చెక్ ద్వారా. బ్యాంకులు జాగ్రత్తగా 1970 రాయండి, 30 రూపీస్ డిస్కౌంట్లో రాయండి. ఇప్పుడు చూడండి 1970 + 30 ఎంత అయిందండి? టోటల్ అకౌంట్ 2000. నెక్స్ట్ 20th అండి డ్రూ ఫ్రమ్ బ్యాంక్ అండి. బ్యాంకులో డ్రా చేసాము అని మీరు మామూలు థింక్ చేయండి. డబ్బు డ్రా చేసామంటే మనీ వస్తుందండి, క్యాష్ వస్తుంది మనకి. ఏ కౌంటర్ అయినా ఫస్ట్ డెబిట్ సైడే రాయండి మీరు. క్యాష్ వస్తే ఇక్కడ ఇంతకుముందు చూడండి నేను బ్యాంకులో వేసాను, బ్యాంకులో రాశానండి. ఇప్పుడు బ్యాంకులో తీసానండి, తీసి ఎక్కడ రాయాలి మనము? క్యాష్లో రాయాలండి. మరి ఇక్కడ క్యాష్లో రాసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడెక్కడ రాయాలి? బ్యాంక్ కాలం. ఫస్ట్ మీరు అమౌంట్స్ రాసేసుకోండి. అమౌంట్స్ రాస్తే మనకు ప్రాబ్లం చేయడం ఈజీగా ఉంటుంది. ఇక్కడ రాసే చూడండి, నేను ఇంటర్వ్యూ వచ్చిన వాళ్ళకి క్యాష్ టు బ్యాంక్ అన్నాను. క్యాష్ రిసిప్ట్ సైడ్ క్యాష్లో రాశాను, పేమెంట్ సైడ్ బ్యాంకులో రాశాను. ఇది మీకు ఉంటే చాలా ఈజీ అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అమౌంట్స్ రాశారు కాబట్టి ఈజీగా వర్డింగ్ రాయండి. క్యాష్లో అమౌంట్ ఉంటే ఏం రాయాలి మనము? బ్యాంక్ అండి. డేట్ వచ్చేసి 20th అండి. సి అండి.
ఇక్కడ ఒక 20th రాసుకొని ఇక్కడ అమౌంట్ వచ్చేసి ఎక్కడ ఉంది, బ్యాంకులో ఉందండి. బ్యాంకులో ఉంది కాబట్టి అమౌంట్ బ్యాంకులో ఉన్నప్పుడు ఏమి రాయాలి, రివర్స్ వర్డింగ్ క్యాష్ అకౌంట్. ఇది కూడా సిఎండి. ఇప్పుడు మీరు ఆలోచిస్తే మీరు అమౌంట్ తీశారు కాబట్టి క్యాష్ కాలం పెరిగిందండి. మరి ఎక్కడ తగ్గాలి, బ్యాంకులో తగ్గాలండి. మీరు ప్రాక్టికల్గా ఆలోచించి మీకు అర్థమవుతుంది. పెయిడ్ వేజెస్ అన్నారు, పెయిడ్ అనే మాట ఉంది కాబట్టి పేమెంట్ సైడ్ అండ్ బై వేజెస్ అకౌంట్ అండి. చెక్ అన్నారా, అనలేదుగా. చెక్ అనలేకపోతే క్యాష్ అనండి. నెక్స్ట్ బ్యాంక్ రిటర్న్ సురేష్ చెక్. వాట్ ఈస్ రీజన్, డిజానర్. డిజాన్ ఎంతమంది చెప్పాం మీనింగ్, అది డిజాన్ చెక్ అయింది. ఎప్పుడు వచ్చింది చూడండి చెక్ ఒకసారి. సురేష్ మనకి ఎప్పుడు ఇచ్చారండి, 18th ఇచ్చారండి. ఇదిగోండి ఇక్కడ టు సురేష్ 30 రూపీస్ డిస్కౌంట్ 1970. అది అనుకోకుండా అన్ఫార్చునేట్లీ డిజానర్ అయింది. మనం దాన్ని క్యాన్సిల్ చేయాలి. బై సురేష్ అకౌంట్ అండి. బై సురేష్ అకౌంట్ 30 రూపీస్ డిస్కౌంట్ అండ్ చెక్ కాబట్టి 1970 రాసిన తర్వాత ఒక్కసారి మీరు థింక్ చేయండి. ఇక్కడ సురేష్ ఏమయ్యారో, క్యాన్సిల్ అయ్యారండి. 30 రూపీస్ క్యాన్సిల్ అయిందండి. చెక్ కూడా క్యాన్సిల్ అవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ 1970 క్యాన్సిల్, విల్ గెట్ క్యాన్సిల్, నల్లిఫై అయింది. ఇంకా సురేష్ మళ్ళీ మనకి ఫ్రెష్గా అమౌంట్ ఇవ్వాలండి. దీనికోసం మనకి ఛార్జెస్ కూడా పడే బ్యాంకులు 31st అండి. బై బ్యాంకు ఛార్జెస్ అంటేనే ఖర్చు అండి. బ్యాంకులో అమౌంట్ తగ్గించారు మన అకౌంట్లో, చెక్ 10 రూపీస్ అండి. ఇది ప్రాబ్లం. దీంట్లో చెక్ డిజాయినర్ ఉంది, 2 కాంట్రా ఎంట్రీస్ ఉన్నాయి. ఇది ఆల్రెడీ ఎగ్జామ్కి ఇచ్చిన ప్రాబ్లం. అయిపోయిన తర్వాత ఒక్కసారి అమౌంట్ 3 కాలమ్స్ మీరు ఒక్కసారి లైన్ పెట్టుకొని క్లోజ్ చేయాలండి. ఇది సమానంగా ఉండాలి. గుర్తుపెట్టి ఎగ్జామ్ అయితే సమానంగా, కొంచెం మరి ఎట్లా అండి, ఇది సమానంగా ఉండాలి. ఇక్కడ డిస్కౌంట్ ఫస్ట్ ఉంటే అక్కడ డిస్కౌంట్ ఫస్టే ఉండాలి, క్యాష్ సెకండ్, బ్యాంక్ థర్డ్, అట్లా. ఇప్పుడు ఒకసారి క్యాలిక్యులేటర్ యూజ్ చేసి ఎగ్జామ్లు అలౌడే కాబట్టి ఫస్ట్ డిస్కౌంట్ ముందు మనం క్లోజ్ చేద్దామండి. 30 రూపీస్ మనం ఇచ్చాము, మనకు వచ్చింది 50 అండి, బాగానే ఉంది. తర్వాత క్యాష్ కాలం టోటల్ చేద్దాం. 410 రూపీస్, 4500, 1000 అండి. మొత్తం కూడా 500910 రూపీస్ అండి. మన కలెక్షన్ అంతా కూడా మన ఓపెనింగ్ బ్యాలెన్స్తో కలిపి 500910 రూపీస్ కలెక్షన్ అయిందండి. దాంట్లో మీరు మైనస్ చేయండి. 4 + 1 4 1 2 4 2 మైనస్ చేయండి. 4200 మైనస్ చేయండి. 1710 రూపీస్ మిగిలిందండి. ఇప్పుడు ఏ మంత్లో ఇది, జనవరి 31st మిగిలిందని ఏమంటారు, బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంటారు, గుర్తుపెట్టుకోండి. సో క్యాష్ మ్యాటర్ అయిపోయింది. ఇప్పుడు బ్యాంక్ అండి. బ్యాంక్ చేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, సమ్ టైమ్స్ డెబిట్ మోర్ ఉంటుంది, సమ్ టైమ్స్ క్రెడిట్ మోర్ ఉంటుంది. క్యాష్ అయితే ఆల్వేస్ డెబిట్ సైడే మోర్ ఉంటుంది, ఎందుకంటే మన దగ్గర పాకెట్లో ఉన్నదే ఖర్చు పెట్టగలం. బ్యాంక్ అట్లా కాదు, బ్యాంక్ విల్ ప్రొవైడ్ ఓడి ఆల్సో. కాబట్టి ఫస్ట్ ఇక్కడ మనం టోటల్ చేద్దాం. 8920, 4000, 1970 అండి. 14,000 ఇక్కడ నేను రాస్తాను వరకు మీకు అర్థం కాదు. ఇక్కడ మనకి బ్యాంక్ కాలం 14,890 ఉందండి. ఆ పక్క ఎంత చూద్దాం. ఇంకా సమ్ టైమ్స్ ఎక్కువ ఉండొచ్చుగా, ఇప్పుడైతే లేదనుకోండి. 280, 1500, 500, 1000, 1970 + 10 అండి. ఇక్కడ టోటల్ వచ్చేసి 5260. మీరు పెన్సిల్తో రాయొచ్చు ఎగ్జామ్లో కూడా, ఏం కాదు. 260 అండి. ఈ సైడ్ 14,890 ఉంది సార్. సో డెబిట్ సైడ్ మోర్ కాబట్టి 14,890 రాయండి. దాంట్లో నుంచి మనం ఖర్చు పెట్టింది, చెక్ ద్వారా ఖర్చు పెట్టింది 5260. 14,890 మైనస్ 5260, 9,630. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది మంత్, జనవరి ఎండింగ్, మన క్యాష్ బ్యాలెన్స్ 1710. అంతకుముందు మనకి 410 ఉంది, ఇప్పుడు 1710 ఉందండి. అంతకుముందు మన అకౌంట్లో లాస్ట్ మంత్లో 8,920, ఇప్పుడు 9,630 అయింది. ఎట్లా డిసెంబర్ది జనవరికి ఓపెనింగ్ అయిందో, జనవరిది మళ్ళీ మనకి ఏం కావాలా, ఇది కూడా రాస్తే బెటర్ ఎగ్జామ్ మీకు అర్థమైతే. సో February 1st అని రాసి 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అండి. ఇట్లా మనకి కంటిన్యూ అవుతుందండి. 1710 ఏమో క్యాష్ బ్యాలెన్స్ ఉంది, 9,630 ఏమో బ్యాంకులో అకౌంట్లో ఉంది. ఇంకా మళ్ళీ వచ్చి February రిసీప్ట్స్, February పేమెంట్స్, మళ్ళీ February క్లోజింగ్, మార్చికి ఓపెనింగ్. ఇది ఆటోమేటిక్గా మనకి ఆఫీసులో ఇట్లా రొటీన్ అవుతూ ఉంటుందండి. ఇది మొత్తం కూడా 3 కాలం క్యాష్ బుక్. ఇది సెకండ్ ప్రాబ్లం చేయటం మనం. ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ 2 ప్రాబ్లమ్స్ చేస్తే మీరు ఎగ్జామ్ చేయగలరు. తర్వాత 1 more వీడియో కూడా చేస్తాను 3 కాలం క్యాష్ బుక్కి.
ఎందుకంటే 3 కాలం క్యాష్ బుక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. డియర్ స్టూడెంట్స్, మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను బాగానే. ఇంకేదైనా మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లం గురించి ఎనీ డౌట్స్ ఏదైనా ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. కామెంట్స్ అన్నీ చూసి మీకు వచ్చి రిప్లై కూడా ఇస్తాను నేను. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొంచెం రికమెండ్ చేయండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాం కాబట్టి మీరు ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.